తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చంద్రగిరి ఎమ్మెల్యే నానిపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గత 1.5 సంవత్సరంలో ఎమ్మెల్యే నాని 300 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ప్రతి పంచాయతీలో భూములు కబ్జా చేస్తున్నారని, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాలో వాటా ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేల్లో చంద్రగిరి ఎమ్మెల్యే అంత అవినీతిపరుడు ఎవరూ లేరని, ఆయన్ని ఎమ్మెల్యేగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామని అన్నారు. సంక్రాంతి కానుకలు ఇచ్చేవాళ్ళు, ఇంతకుముందు మాకు బాగా చూసుకునేవాళ్ళు, మాకు ఇప్పుడేం రావడం లేదని ఒక మాట అడిగితే పులివర్తి నాని గారు మేము అవినీతి చేయలేదు, మేము అవినీతి లబ్ధి ఇవ్వలేదని చెప్పి కొన్ని గొప్పలు మాట్లాడి ఒక విధంగా ఒక గర్వంతో ఈరోజు మాట్లాడే విధానం ఇంతకుముందే నాకు వీడియోలో చూడడం జరిగింది. నిజంగానే ప్రజలు మీరే మాటలు మాట్లాడుకుంటా ఉంటే నవ్వుతున్నారని చెప్పి ఇక్కడ మీ ద్వారా తెలియజేస్తున్నాను. అవినీతి కుటుంబం, అవినీతి తిమింగలం ఏ విధంగా ఉంటుందో మన రాష్ట్రంలోనే ఏ 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈరోజు చంద్రగిరిలో పులివర్తి నాని గారు అవినీతి చేస్తున్నారు. ఎన్నో ఉదాహరణలు మేము ఎన్నోసార్లు పోరాడి ఎన్నోసార్లు బయట పెట్టాలని చూసినా కూడా అక్రమంగా తిరిగి మా వాళ్ళ మీద కేసులు పెట్టడం, మాట్లాడే పాత్రికేయ మిత్రుల మీద కేసులు పెట్టడం, ఇలాంటి దుర్మార్గ చర్యలు చేస్తున్నారు. ఈ రోజు గాంధీపురంలో సర్వే నెంబర్ 13లో ఎన్ని ప్లాట్లు మీరు అమ్ముకొని మీరు మీ కార్యకర్తలు తిన్నారంటే నా దగ్గర ఒక్కొక్క ప్లాట్ ఆధారం కూడా ఇక్కడ ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నా. మల్లంగుంటలో 20 ఎకరాలు ఎస్సీలు భూమి ఉంటే దాన్ని ఏ విధంగా కొట్టేయాలని చెప్పి ఒక జీవో తెప్పించి దాంట్లో 1 ఎకరా మీ పార్టీ ఆఫీస్ పెట్టి మిగతా అంతా ఏ విధంగా వెనకాల కొట్టేయాలని చెప్పి ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో మల్లంగుంటలో చేస్తున్నారు. అవిలాల్లో మఠ భూములు ఆక్రమిస్తున్నారు. ఓటేరులో మొన్నే మీ సతీమణి గారు పులివర్తి సుధా గారు వెళ్లేసి ఆ లోకేష్ చౌదరి అని ఎవరో ఉంటే అతని ఇంటికి ఒక కాలువ పొరంబోకుని ఒక ఇంటికి పోయేసి ఆడికి వెళ్లేసి మీరు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ దాని పక్కన ఆ ఓటేరు చెరువు కూడా మొన్న కబ్జా చేస్తే సిపిఐ వాళ్ళు, ఆల్ పార్టీ వాళ్ళు ధర్నా చేస్తే ఇప్పుడు ఆగింది. అది కూడా ఏ విధంగా కొట్టేయాలని చెప్పి ఒక దుర్మార్గం ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా తిరుచానూరులో ఇనాం భూములు లెక్కలేని విధంగా ఎన్ని ప్లాట్లు మీరు తీసుకున్నారంటే మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసే వాళ్ళు ఇన్ని అంతమంది కాదు. మంగళం శెట్టిపల్లిలో మీరు ఆ శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ భూమిని కొట్టేస్తున్నారు. అంటే నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా, మా తుమ్మలగుంట దాటినప్పటి నుంచి గాంధీపురం కావచ్చు, ఓటేరు కావచ్చు, అవిలాలు కావచ్చు, తిరుచానూరు కావచ్చు, పద్మావతిపురం కావచ్చు, ఇట్లా ఏ పంచాయతీ మొదలుకంటే ఆ రోడ్డు పక్కన ఉండే భూములన్నీ కూడా ఎప్పుడు ఏ విధంగా కొట్టేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు మేము నిజాయితీ పరుణం, మేము ఇవి చేస్తాం అవి చేస్తున్నాం అంటే ప్రజలు నిజంగా నవ్వుకుంటున్నారు. దయచేసి మీరు చేసే ఇలాంటి పనులు చూసి ఇంకొకసారి ఇలాంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారా అని చెప్పి నిజంగానే మాకు కూడా సిగ్గుగా ఉంది. చంద్రగిరి ప్రజలుగా, పౌరుడిగా నేను కూడా సిగ్గుపడుతున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నాం. నేను మొదటిసారి మీరు ఎమ్మెల్యే అయినప్పుడు నేను కూడా శుభాకాంక్షలు తెలియజేశాను. బాగా పరిపాలించారు నేను కూడా అనుకున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తుందా, ఈసారి మీకు అవకాశం వచ్చింది. ప్రజలు, భగవంతుడు మీకు అవకాశం ఇచ్చాడు. 10 మందికి మంచి చేస్తారు అనుకున్నాం. కానీ ఇంత దుర్మార్గంగా ఎప్పుడు చూసినా ఒక ఆర్థికంగా ఏ విధంగా భూములు కొట్టేయడము, ఈ రోజు ప్రూఫ్లతో సహా ఏ సర్వే నంబర్ లో దానికి 50% రేడియస్ చెప్తాను. ఈ రోజు మీరు అప్పటికి అమ్మినా కూడా మీకు 300 కోట్లు మీకు నికరంగా చేతికి క్యాష్ వస్తుంది. ఈ విధంగా మీరు సంపాదిస్తున్నారు. ఇవన్నీ చూసి నిజంగానే చంద్రగిరి ప్రజలు కూడా సిగ్గుపడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ పరిపాలన ఎండ్ అవుతుందా అని చెప్పి ఒక బలంగా ఈ రోజు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇంకో మాట చెప్పారు. ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లేదంటే మా కుటుంబము ఏదో అవినీతి చేసి సంపాదించి ప్రజలకు పెట్టామని చెప్పి. నిజంగా 1.5 సంవత్సరం అయింది మీ ప్రభుత్వం వచ్చి. ఈ రోజు వరకు ఏ ఒక్కరైనా మీరు ఇక్కడికి వచ్చి, ఎక్కడైనా సరే ఏ ఒక్కరైనా వచ్చి మా భూమి ఎప్పుడన్నా కబ్జా చేశారు, లేదంటే మా భూమి దుర్మార్గంగా తీసుకున్నారు, ఆక్రమించారు, ఇలాంటి మాటలు మీకు ఎప్పుడైనా 1.5 సంవత్సరం ఎవరన్నా వచ్చి చెప్పారా అని చెప్పి నేను ఇక్కడ అడుగుతున్నాను. ఈ రోజు మేము ఈ ప్రభుత్వానికి కాంప్రమైజ్ కాలేదు, పోరాడుతున్నాము, తెగిస్తున్నాము, ప్రాణాలు తెగించి మేము పోరాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు పడచ్చు, మా నాన్న 200 రోజులు జైల్లో పెట్టచ్చు, మమ్మల్ని అందరినీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టచ్చు. మేము కూడా ఆ రోజు మీలా కాళ్ళు పట్టుకోనో, మా ఇంపార్టెంట్ లీడర్లు కాళ్ళు పట్టుకోనో, చేతులు పట్టుకోనో, మా దగ్గర ఫోన్ చేయించుకొని ఉంటే మా మీద దగ్గర కేసులు లేకుండా, మా మీద దగ్గర ఇవి అవినీతి ముద్రలు లేకుండా మేము కూడా బాగా దర్జాగా తిరుగుంటాం. మాకు చేత కాదు, నిజంగానే మాకు చేత కాదు. విశాఖలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. 9వ జాతీయ కరెక్షనల్ అడ్మినిస్ట్రేటర్స్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆంధ్రప్రదేశ్ జైళ్ల శిక్షా సంస్కరణల శాఖ ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. రేపు ఈ సమ్మేళనం జరుగుతూ ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సమ్మేళనం జరుగుతూ ఉంటది. ఈ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా అందరు జైలు అధికారులు, డీజీలు గాని ఇతర అధికారులు వచ్చి అనేక అంశాల మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఏ విధంగా జైలు నిర్వహణ జరుగుతుందని చెప్పి ఓరుకోరు చర్చించుకోవడము, మంచి చెడు విషయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి
దాన్ని గ్రహించి వాళ్ళ రాష్ట్రాల్లో దాన్ని అమలు చేసే విధంగా దాంతోపాటు జాతీయ స్థాయిలో అనేక అంశాల మీద జైలుకు సంబంధించి అనేక అంశాల మీద చర్చ జరగడం, అనేక మంది అనుభవజ్ఞులు సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ అనుభవాలు చెప్పడం, ఫ్యూచర్ ప్లాన్ ఏ విధంగా ఉండాలని చెప్పి అనేక అంశాల చర్చలు టుడే జరుగుతుంది. దాని తర్వాత కేంద్ర స్థాయిలో కూడా దీన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటి విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో అనేక సార్లు వీటిలో చర్చలు జరిగినాయి. ఇది కేవలము చర్చలకే పరిమితం కాదు, క్షేత్రస్థాయిలో ఇది అమలు జరగాలి అని చెప్పి ఆలోచనతోని ఈ జైల ఆధునీకరణ కోసము 950 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దాంతోపాటు ఖైదీల సురక్ష సంక్షేమం కోసం కూడా 161 కోట్ల రూపాయలను రోజు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. నిర్ధన్ ఖైదీ సహాయత యోజన కింద ప్రతి సంవత్సరము 20 కోట్ల రూపాయలను దీన్ని ప్రత్యేక కేటాయిస్తున్నాం. ఇందులో జైలు అంటే ఒక భయానక వాతావరణం కాకుండా జైలుకు వచ్చిన ఖైదీలు ఒక మంచి భావనతో మంచి ఆలోచనతో తయారై బయటికి పోవాలి, వాళ్ళకు మార్పు రావాలి అని చెప్పి ఆలోచనతోని అనేక రకాలుగా కార్యక్రమాలు చేస్తాం మేము. వాళ్ళ మహిళా ఖైదీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపెట్టడం, దాంతోపాటు పేద ఖైదీల విషయంలో కూడా ఖైదీలను కలవడానికి వచ్చేటువంటి విజిటర్స్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఆలోచనతో మనం చేస్తా ఉన్నాం. మనం ఇవాళ దాంతోపాటు ఈ నిర్ధన్ ఖైదీ సహాయత యోజన కింద కూడా మనం 20 కోట్లు కేటాయించడం దేనికోసం అంటే చాలా మందికి ఫైన్ ఇస్తా ఉంటారు. ఫైన్ వేసిన తర్వాత వాళ్ళు ఆ డబ్బులు ఖైదీగానే ఉండద్దు, నాలో కూడా మార్పు జరగాలి, నేను చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి, నెక్స్ట్ బయటికి వెళ్లి ఈ సమాజం గురించి, ఈ ప్రజల గురించి, ఈ దేశం గురించి ఆలోచించాలనేటువంటి ఒక మనస్తత్వం, ఒక ఆలోచన వాళ్ళ పట్ల తయారు చేయాలని చెప్పి ఒక బృహత్తర ప్రణాళికతో ఒక మంచి ఉద్దేశంతో ఈ జైల ఆధునీకరణ మనం ప్రారంభించడం జరిగింది. ఈ జైలు వ్యవస్థ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది. జైల నిర్వహణ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. అయినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము నిర్వహణ విషయంలో గాని అనేక రకాల ఆలోచన విషయంలో గాని రాష్ట్రాలకు సహకరిస్తూ వస్తున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అయితే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏ ఆలోచనతోని ఈ జైల విషయంలో, జైల ఖైదీల విషయంలో గాని, జైల ఆధునీకరణ విషయంలో గాని, ఖైదీల సురక్ష విషయంలో గాని, మహిళా ఖైదీల విషయంలో గాని, పేద ఖైదీల విషయంలో గాని మార్పు విషయంలో ఏ విధంగా ఆలోచిస్తారో దాని భవిష్యత్తులో కూడా దీన్ని అమలు చేసి ముందుకు ప్రయత్నం చేస్తాం. ఇంకా మంచి మంచి ఆలోచనతో ముందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ లో కూడా అధికారుల నుంచి వచ్చేటువంటి సూచన సలహాలను కూడా స్వీకరించి వాటిని కూడా భవిష్యత్తులో అమలు చేయడానికి ఇలా హోంమంత్రి గారితో మాట్లాడి వాటిని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే అబద్దం చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో 3.5 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని తేలిందని, అందులో కేసీఆర్ గద్దెను ఎక్కే నాటికి 72,000 కోట్ల అప్పు తెలంగాణకు ఉందని తెలిపారు. అంటే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పు 2.5 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. ఆ అప్పుతో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాల్లో లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశారని ప్రశ్నించారు. రైతు బంధు ఎగ్గొట్టారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని అన్నారు. అయినప్పటికీ అప్పులు ఎందుకయ్యాయని ప్రశ్నించారు. మీరు చూస్తున్నారు, ముఖం బాగాలేక వెనకటి కూడా అద్దంబల కొట్టిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నడప శాతం అయితే లేదు. అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు, గద్దెనెక్కి కూర్చున్నాడు. ఇలా నడప శాతం అయితే లేదు. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాత కాదు. ఏమైందిరాబాయి నీ 15,000 రైతు బంధు అంటే లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. ఏమైరా 2,500 వారి 2,500 ఇస్తా అంటివి, 100 రోజులు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు గట్టి గడిగినావు అనుకో, ఏమైనా తులం బంగారం అంటే గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. బెదిరిచ్చుడు, పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒకటే నేర్చుకున్నాడు. కాంగ్రెస్ కార్యకర్త వర్ధనపేటల గల్లీలో మొదలు పెడితే ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అబద్ధం చెప్తున్నారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, ఇది వినాలి జాగ్రత్తగా. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అంటారు. మీరు జాగ్రత్తగా వినాలే, 10 మందికి చెప్పాలి. ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే, పెద్దలు చెప్తారు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి అని. ఒక మంత్రి ఏమో 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకో మంత్రి 7 లక్షల కోట్ల అప్పు అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 8 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు. అసలు ఎంత అయింది అప్పు, కేసీఆర్ ఎంత చేసిండు అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ మొన్న పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని అడిగిండు. మీ దగ్గర మొత్తం ఉంటాయి కదా హిసాబ్ కితాబు, ఎందుకంటే మీ కిందనే ఆర్బీఐ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అన్ని రాష్ట్రాల లెక్కలు వాళ్ళే చూస్తారు, మీ కిందనే కాగు ఉంటుంది, కాగు. మరి ఆ కాగు ఈ ఆర్బీఐ ఇద్దరితో మాట్లాడి మాకు వాస్తవం చెప్పుని, కాంగ్రెస్ వాళ్ళ మాటలు మేము నమ్ముతలేమని చెప్పి ప్రశ్న వేసిండ్రు. వేస్తే కుల్లం మొత్తం విషయం బయటకు వచ్చింది. ఏం చెప్పింది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం?
రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు గద్దెనెక్కినాడు జూన్ 2, 2014 నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు గద్దె దిగినాడు డిసెంబర్ 3, 2023 నాడు 3,50,000 కోట్లు. అంటే 3,50,000 వెళ్ళి విరాసత్గా వచ్చిన 72 తీసేస్తే 2,80,000 కోట్ల అప్పు 10 ఏళ్లలో కేసీఆర్ చేసిండు. సరే చేసిండు 2,80,000 కోట్లు. ఏం చేసిండు కేసీఆర్? మరి అన్ని సగబెట్టిండు. ఏం సగబెట్టిండు? కాంగ్రెస్ వాడు ఆగం చేసి కరెంట్ ఇయ్యక సావగొట్టి అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే పరిస్థితి నుంచి 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చేతందుకు, ఫ్రీ కరెంట్ ఇచ్చేతందుకు 10 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు ఉత్త కరెంటు కోసమే ఖర్చు పెట్టిండు కేసీఆర్. అట్లాగే 1,00,000 కోట్లు 93,000 కోట్లు కరెక్ట్గా చెప్పానంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో బెహతరీన్గా నీళ్ళిస్తే ఇవాళ మొత్తం వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేసిండు కేసీఆర్. అట్లాగే రైతన్నల కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు ఇయ్యలే 70 లక్షల మంది రైతుల కోసం 73,000 కోట్లు మీరు అడగక ముందే 11 కీజన్లు టింగుమని నాటేసే టైంకు మీ ఖాతాలో వేసిండు కేసీఆర్. ఇంటింటికి నల్లబెట్టి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు ఉండే. తెలంగాణ వచ్చినాక కొత్త జిల్లాలు చేసి 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు, కానీ 1000 గురుకులాలు కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసిండు. మీ వరంగల్లో తెలంగాణలోని అతి పెద్దదైన 24 అంతస్తుల MGM దవాఖానా కట్టిండు కేసీఆర్. కేసీఆర్ గారు అప్పు చేస్తే 10 జిల్లాల్లో IT హబ్బులు కట్టిండు. మరి అలా నేను అడుగుతున్నా, కేసీఆర్ అప్పు చేసి నిర్మాణం చేసిండు, మరి నువ్వేం చేసినావు 2 ఏళ్లలో? 2 ఏళ్లలోనే రేవంత్ రెడ్డి వచ్చినాక 2,50,000 కోట్ల అప్పు చేసిండు. 2,50,000 కోట్ల అప్పు. ఒక్క కొత్త ఇటుక పెట్టిండా ఎక్కడన్నా? ఓ కాలువ తవ్విండా? ఓ చెరువు మంచిగా చేసిండా? రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండా లేదా? గదే 10,000 అది 2 సార్లు ఎగ్గొట్టిండు. ముసలోళ్లకు 4,000 ఇస్తా అన్నాడు, ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. నేను ముందే చెప్పిన, అందుకే తులం బంగారం ఇస్తా అని చెప్తే నేను ముందే చెప్పిన, అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, మెడల పుస్తల తాడెత్తుకపోయే లంగలు వీళ్ళని చెప్పిన. నిజంగా కూడా గదే చేసిండు. ఇవాళ ఆఖరికి ఏం జరిగింది అంటే అబద్ధాల మీద బతుకుడు అలవాటు చేసుకున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వెలిగొండపై గత జగన్ ప్రభుత్వం ప్రజలను దగా చేసిందన్న మంత్రి నిమ్మల. పూర్తి కాని ప్రాజెక్టును ఎన్నికల ముందు జాతికి అంకితం చేశారని ఆరోపణ. అంగరంగ వైభవంగా అంతర్వేది లక్ష్మీ నరసింహుడి కళ్యాణం. గోవింద లక్ష్మీ నరసింహ అంటూ మారుమోగిన గోదావరి సాగర సంగమ క్షేత్రం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లో లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశారు? తెలంగాణ సీఎంపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.